చెప్పబోతున్నాను. అరేరే పిల్లలు, ఇక్కడికి రండి, నా కాడికి రండి. బాగా ఆటలాడి అలసిపోయినట్టు ఉన్నారు. నా నీడకి రండి. క్షణంలో అలసట మాయమైపోతుంది. నేను చురుగా ఛత్రిలెక్క ఉన్నా. నా నీడ చల్లగా చిక్కగా ఉంటుంది. నేను నాలుగు చింతకాయలు తెంపుకొని తినుకుంటూ నా మాటలు వినుకుంటూ కూసోర్రి. నా గురించి మీ పెద్దోళ్ళకి బాగా తెలుసు. నా గింజలు పగలగొట్టి అష్టచెమ్మ, చిత్తుబొత్తు, పులిజుండం, పచ్చీసు ఆట ఆడుతారు. నా చిగురు పూత కాయ పండుతోని ఎన్నో రకాల వంటకాలు తయారు చేస్తారు. నేను లేకుంటే ముద్ద నోట్లోకి దిగుతుందా? నేనెప్పుడు తీరిగ్గా ఉండా. మొదటిగా చిగురిస్తా, తరువాత పూత, ఆ తరువాత కాయ, ఆపై పండు, మళ్ళీ చిగురు. ఇట్లా నాకు తీరికే ఉండదు. నా చిగురు పూతతోని పప్పు తొక్కు చేసుకుంటారు. ఇక చింతకాయ అంటేనే మీ అందరి నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదూ. మిరపకాయ నా మంచి దోస్తు. నన్ను పండు మిరపకాయని కలిపి తొక్కులు చేస్తారు. ఇక నా పండు చింతపండు. పప్పు తొక్కు, పచ్చి పులుసు, పప్పుచారు, పులిహోర చేయడానికి నేను కావలసిందే. ఇత్తడి రాగి పాత్రలను, పంచలోహ విగ్రహాలను పాత చింతపండుతో తోమితే తలతల మెరుస్తాయి. నాతో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. సరే గాని ఇక ఇంటికి పోండి. నా కాడికి వచ్చిన వాళ్ళని వట్టి చేతులతో పంప. ఇంత చిగురు తెంపు